హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. మరి సినీ రంగంలో ఇప్పటి వరకు బాలయ్య అయితే ఎక్కువ మటుకు ఇంటర్వ్యూస్లో కనిపించకపోయినా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇక అందులో మాత్రం ఆయనకి అటు జర్నలిస్ట్ అడగ్గా ఆయన అయితే చెప్పిన విషయం ఏమిటి అంటే, జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, అల్లు అరవింద్కి అదేవిధంగా బాలకృష్ణకి పడట్లేదని, చిరంజీవికి బాలకృష్ణకి పడట్లేదని, అల్లు అర్జున్కి అదేవిధంగా బాలకృష్ణకి పడట్లేదని సోషల్ మీడియా తెగ వార్తలు చెక్కలు కొడుతుంటే అలా ఏం లేదు అనుకుంటూ ఆయన తీసి పారేశారు. దానికి సంబంధించి కూడా ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే రీసెంట్గా జరిగిన ఒక షూట్లో ఆయన పక్కన ఒక యాడ్ ఫిల్మ్ షూట్ చేస్తున్నట్టు, ఇటు పక్కన సుకుమార్కి సంబంధించి అదేవిధంగా పుష్ప పార్ట్ 2 మూవీ సీన్స్ అయితే జరుగుతున్నాయంటే ఆయనని కట్టి పడేసి ఉంచారంట ఏదో సీన్ కోసము అల్లు అర్జున్కి సంబంధించి. అదేవిధంగా అక్కడ ఏదో సీన్ జరుగుతుంటే వేరే ఇద్దరు అబ్బాయిని కట్టి పడేసి అక్కడ హీరో నిల్చొని ఉన్నట్టు. ఇక అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి హాయ్ అండి అంటే అండి ఏంటి బ్రో అను అనుకుంటా మంచిగా జోబేలుగా మాట్లాడారట. ఇక దాని తర్వాత సుకుమార్ కోసం అని చెప్పి జేబులో కత్తి పెట్టుకెళ్ళారట. ఏంది ఇప్పుడు వస్తావా రావా నెక్స్ట్ అనుష్ఠావా పెళ్ళికి అనే విధంగా చాలా జోబేలుగా మాట్లాడి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సందర్భాలు ఉన్నాయి. మేము అలా ఏమీ లేదే, మాకైతే మేము బాగానే ఉన్నాం. ప్రాబ్లం ఏంటంటే ప్రతిరోజు కలవము కాబట్టి అందరూ కూడా వీళ్ళకి పడట్లేదు అనేది అనుకుంటూ ఉంటారు. నిజానికి మాకైతే అలా ఏం లేదు. నేను అల్లు అరవింద్ బాగా జోవియల్గా ఉంటాం, నేను చిరంజీవి ఇంకెక్కువ జోవియల్గా ఉంటాం. ఇంకా నేను అల్లు అర్జున్ చాలా బ్రో అనుకుంటూ ఉంటామని చెప్పేసి బాలయ్య తనంతట తాను చెప్పడంతో ఇప్పుడు ఫ్యాన్స్ కాస్త కూల్ అయ్యారు అనుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అటు ఆయన బాలకృష్ణకి సంబంధించిన మూవీస్ కూడా కొత్తగా వస్తూ ఉంటాయి. కానీ ఆయన చెప్పిన మాటలలో ఒక మాట మాత్రం నిజం. అదేంటి అంటే వాళ్ళు ఎప్పుడు ఎక్కువగా కలిసి అయ్యో హగ్ చేసేసుకొని గుండెలు బాధేసుకుంటూ భయ్యా నువ్వంటే నాకు ఇష్టం భయ్యా అట్లేం చెయ్యరు. కాబట్టి ఇంకా వాళ్ళు ఏదైనా కలవకపోయేసరికంటే ఎప్పుడో ఒక్కసారి కలుస్తారు కాబట్టి ఈ మాటలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అవన్నీ నిజం కాదు, నేను చాలా జోవియల్గా ఉంటాను, నాతో అందరూ బాగానే ఉంటారని చెప్పుకొచ్చారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.